ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను 99% పూర్తి చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే దక్కిందని పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో కర్నూలు నగర మేయర్ బివై రామయ్య, పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్పొరేటర్లు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశ అనంతరం పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బివై రామయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం చేయడంతో పూర్తి విఫలమయ్యారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాల వారికి రాజకీయంగా సామాజిక న్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించకుండా 99% హామీలను అమలుపరిచి రాష్ట్ర ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. ఎన్నికల ముందు టీడీపీ, జనసేన పార్టీలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపైన విమర్శించడం తప్ప మరొకటి లేదని అన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ఎన్ని ఉచిత వాగ్దానాలు చేసినా వచ్చే 2024 ఎన్నికల్లో 175కి 175 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ మద్దయ్య, ఎస్సీసెల్ వైఎస్ఆర్సీపీ నాయకులు కాశపోగు శివ, బెల్లం మహేశ్వర్ రెడ్డి, ధనుంజయాచారి, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము ఏ విధంగా సామాజిక సాధికారత ఏం చేసినామనేది కూడా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశం. దాంతోపాటు అన్ని రాజకీయ పార్టీలతో పాటు రాజకీయ నాయకులు అందరూ కూడా కేవలం మాటల వరకే పరిమితమై తప్ప కేవలం వాళ్ళ ఓట్ల కోసం తప్ప ఇంకొక దాన్ని ఆలోచించని పరిస్థితుల్లో ఆనాడు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఉంటే, కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సాధికార ప్రజలకందరికీ కూడా ఎన్ని కులాలు ఉన్నాయో వాళ్ళకందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మంత్రివర్గంతో పాటు లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా వాళ్ళకి ఏ విధంగా రిజర్వేషన్ నుంచి ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వాళ్ళకందరికీ కూడా మొత్తం వాళ్ళకు మనం ఆర్థిక సాయం ఇవన్నీ కూడా 1,76,000 కోట్లు డబ్బులు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే ఏదైతే ప్రజలకు మాట చెప్పినాడో ఎలక్షన్ల ముందర బీసీ మీటింగ్ పెట్టినప్పుడు ఆ బీసీ మీటింగ్లో చెప్పడం జరిగింది, నేను ఏదైతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అధికారం వచ్చిన తర్వాత కూడా అన్ని పదవులతో పాటు